అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. దాక్షాయణి పరిణయం 20వ భాగము. రచయిత వేదస్విని గారు. అంజలి తన గతం గురించి చెప్తూ, అసలు నా చిన్నతనంలో మా నాన్న విష్ణుమూర్తి గారు ఆనంద భూపతి చక్రవర్తి గారి దగ్గర మేనేజర్గా చాలా నమ్మకస్తుడిగా పనిచేసేవారు. ఆనంద భూపతి చక్రవర్తి గారు చనిపోయిన తర్వాత ఏమైందో ఏమో తెలీదు కానీ, ఆ శివరాం గారు మా నాన్నని ఆఫీసులో నుండి, జాబ్‌లో నుండి తీసేశారు. కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారికి యాక్సిడెంట్ అవ్వటం వల్ల చనిపోయారు. అప్పుడు మా ఫ్యామిలీ రోడ్డున పడింది. అప్పుడే అర్జున్ ప్రసాద్ గారు మా ఫ్యామిలీ బాధ్యతను తీసుకున్నారు. నన్ను, అన్నయ్యను బాగా చదివించారు. మా ప్రతి కష్టాన్ని తన కష్టంగా భావించారు. మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. మేము చాలా సార్లు మా మీద ఎందుకంత అభిమానం అని అడిగితే, అర్జున్ ప్రసాద్ గారు మా నాన్న ఆ చావుకి కారణం తనే. తన వల్లే మేము తండ్రి లేని పిల్లలమయ్యాము అని బాధపడుతూ ఉండేవారు. కానీ మాకు ఏ విషయాలు చెప్పేవారు కాదు అర్జున్ ప్రసాద్ గారు. మేము కూడా ఆయనను ఎప్పుడూ అడగలేదు. అర్జున్ ప్రసాద్ గారు నన్ను తన బిడ్డతో సమానంగా చూసుకునేవారు. 2 సంవత్సరాల క్రితం అర్జున్ ప్రసాద్ గారు ఒకరోజు నన్ను పిలిచి, నా మీద నమ్మకంతో ఒక సహాయం చేయమని అడిగారు. నేను కూడా సార్, మీకోసం ఏదైనా చేస్తాను అని అన్నాను. అప్పుడే అర్జున్ ప్రసాద్ గారు దక్ష విషయం నాకు చెప్పారు. దక్ష ఒక గుడిలో పూజారి దగ్గర ఉందని చెప్పి, ఎలాగైనా దక్షకి నమ్మకం కలిగించి తనతో స్నేహం చేసి తనకి తోడుగా, అండగా ఉండమని చెప్పారు. దక్ష ప్రతి విషయం అర్జున్ ప్రసాద్ గారికి తనకి తెలియజేయమని కూడా చెప్పారు. దక్షకి మాత్రం తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వొద్దని, తనకి అనుమానం రాకుండా ఒక ఫ్రెండ్‌గా తనని చూసుకోమని చెప్పారు. ఈ విషయం గురించి ఎవరికీ తెలియనివ్వొద్దని దక్ష జాగ్రత్త అని పదే పదే చెప్పారు. అంతకు మించి దక్ష గురించి నాకేమీ తెలీదు శక్తి సార్. నేను వెంటనే ఆ గుడి దగ్గరకు రోజు వెళ్ళటం స్టార్ట్ చేశాను. మొదట్లో దక్ష అసలు తన ముఖమే చూపించేది కాదు. ఒక వారం రోజులు గడిచిపోయాయి. నేను దక్షతో కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడాలని ట్రై చేశాను. కానీ తను ముభావకంగానే ఉండేది. నన్ను అవాయిడ్ చేసేది. అప్పుడు సిద్ధు చాలా చిన్న పిల్లవాడు. సంవత్సరం వయసు ఉంటుంది కావచ్చు. ఒకరోజు నేను గుడికి వెళ్ళేసరికి సిద్ధికి బాగా ఫీవర్ రావటంతో దక్ష భయపడుతూ ఉంది. తనకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అదే టైంలో అర్జున్ ప్రసాద్ గారు ఒక డాక్టర్‌ని నాతో పాటు పంపించారు. ఆ విధంగా దక్షకి సిద్ధు హెల్త్ విషయంలో హెల్ప్ చేసి దక్ష దృష్టిలో నేను ఒక ఫ్రెండ్‌గా నమ్మకం సంపాదించాను. తర్వాత దక్ష, సిద్ధుని ఇద్దరిని మా ఇంటికి తీసుకువెళ్ళి కొన్ని రోజులు మా ఇంట్లో ఉంచుకున్నాను. తర్వాత దక్షకి ఇంటర్వ్యూలో శ్రీకర్ ఆఫీస్‌లో జాబ్ రావటంతో అర్జున్ ప్రసాద్ గారు కూడా అదే ఆఫీస్‌లో నన్ను తన పలుకుబడి ఉపయోగించి నాకు జాబు వచ్చేటట్లు చేశారు. ఆఫీస్‌లో విశ్వతో పరిచయం ఏర్పడి విశ్వ ద్వారా తన అంకుల్ ఫ్లాట్‌కి దక్షకి రెంట్‌కి దొరికింది. దక్ష మా ఇంట్లో ఉండమని ఎంత చెప్పినా వినలేదు. అర్జున్ ప్రసాద్ గారు కూడా సరే, తనని అలాగే తనకి నచ్చినట్లుగానే ఉండనివ్వమని చెప్పారు. కానీ రోజు తనని గమనిస్తూ జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అర్జున్ ప్రసాద్ గారు కూడా దక్ష, సిద్ధును అడుగడుగునా కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. సిద్ధును స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కూడా సిద్ధుకు మదర్ స్థానంలో ఉన్న దక్షకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. సిద్ధు ఫాదర్ గురించి ఎవరూ అడగకుండా అర్జున్ ప్రసాద్ గారు చూసుకున్నారు. మొదట్లో విశ్వ బాగానే ఉన్నా తర్వాత దక్షతో కొంచెం ఎక్కువగా చనువుగా ప్రవర్తించేవాడు. నాకు తెలిసి ఎలాంటి తోడు లేని అమ్మాయిలకు ఈ సమాజంలో రక్షణ లేదు కావచ్చు. విశ్వ బిహేవియర్‌కి దక్ష ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. కానీ తనను తాను విశ్వ నుండి ప్రొటెక్ట్ చేసుకునేది. ఈ విషయం అర్జున్ ప్రసాద్ గారికి చెప్పాను. అర్జున్ ప్రసాద్ గారు డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయితే దక్ష విషయం అందరికీ తెలుస్తుందని ఆయన కొంచెం ఆలోచిస్తూ అడుగులు వేశాడు. అప్పుడే విశ్వ విషయంలో మీరు సీన్‌లోకి ఎంటర్ అయ్యారు. మీరు ఎంటర్ కాకపోతే శ్రీకర్‌కి పట్టిన పరిస్థితి విశ్వకి కూడా వచ్చేదేమో. విశ్వలో మార్పు మొదలైంది. ఇప్పుడు విశ్వ మంచివాడిలా మారిపోయాడు శక్తి సార్ అని అంజలి జరిగిందంతా శక్తికి చెప్తూ ఉంది. ఇదంతా విన్న శక్తి మైండ్‌లో చాలా ఆలోచనలు రన్ అవుతున్నాయి. ఎందుకు అర్జున్ ప్రసాద్ గారు ఇవన్నీ చేస్తున్నారు? అర్జున్ ప్రసాద్ నిజంగా మంచివాడా? నిజంగా దక్ష మీద ప్రేమ ఉందా? అలా అయితే దక్ష ఫ్యామిలీని ఎందుకు చంపేస్తాడు? లేదా ఇది కూడా ఒక నాటకమా? ఇంకా దక్ష నుండి ఏమైనా ఆశిస్తున్నాడా? అని ఆలోచిస్తూ ఉన్నాడు శక్తి. దక్ష బతికే ఉందని తన ఆస్తి కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? అలా అనుకుంటే ఈ పాటికి ఎప్పుడో తను అనుకున్నది చేసేవాడు కదా! శివరాం, విక్రమాలతో చేతులు కలిపి తను అనుకున్నది సాధించేవాడు కదా! అసలేం అర్థం కావటం లేదని ఆలోచిస్తూ ఉన్నాడు శక్తి. అప్పుడు అంజలి ఏమైనా ప్రాబ్లమా సార్? నేను అర్జున్ ప్రసాద్ గారి దక్షకి ఎలాంటి హాని తలపెట్టలేదు.
తన మంచి కోసం మాత్రమే చేశాం సార్ అని చెప్తుంది. అప్పుడు శక్తి అంజలితో ఇక నువ్వు వెళ్ళు. నేను దక్ష సంగతి చూసుకుంటాను. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని అంటాడు. అంజలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శక్తి ఇక విషయం తొందరగా తెలుసుకోవాలి. అర్జున్ ప్రసాద్ గారిని కలిసి అసలు ఎందుకు ఆయన ఇలా చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. ఇలా అనేక ఆలోచనలతో ఉన్న శక్తి దగ్గరికి సిద్ధు పరిగెత్తుకుంటూ వచ్చి శక్తి కాళ్ళను చుట్టేసి శక్తి అంకుల్ నాకు చాలా ఆకలేస్తుంది అని ముద్దు ముద్దుగా అడుగుతాడు. శక్తి ఆలోచనలు పక్కన పడేసి సిద్ధుని ఆప్యాయంగా ఎత్తుకొని నీ చిన్ని బొజ్జుకి ఆకలేస్తుందా? మరి ఇప్పుడు ఎలా? ఇంట్లో ఇంకా వంట కూడా చేయలేదు కదా అని అంటాడు. అప్పుడు సిద్ధు అయ్యో శక్తి అంకుల్ నా చిన్ని బొజ్జలో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇప్పుడు ఎలా? దక్ష వంట చేయలేదు. నాకు కూడా వంట రాదు. ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం అని అంటాడు సిద్ధు. అప్పుడు శక్తి నేనున్నాను కదా మాస్టర్ చెఫ్‌ని. నీకేం కావాలో చెప్పు చేసేస్తాను అని సిద్ధుని ఎత్తుకొని కిచెన్‌లోకి వెళ్తాడు. సిద్ధుని కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద కూర్చోబెట్టి శక్తి దక్ష కోసం ఈజీగా డైజెషన్ అయ్యే వెజిటబుల్స్ సూప్ సిద్ధు కోసం ఆలు చపాతీ విత్ బటర్ పన్నీర్ కర్రీ చేస్తూ ఉన్నాడు. శక్తి అలా ప్రేమగా సిద్ధు దక్ష కోసం వంట చేస్తూ ఉండటం, శక్తి వచ్చిన తర్వాత దక్ష కూడా చాలా ఆనందంగా ఉండటం, తనను కూడా శక్తి ప్రేమగా చూసుకోవటం అన్నీ సిద్ధుకి బాగా నచ్చాయి. సిద్ధు శక్తి గురించి ఆలోచిస్తూ తన చెంపల కింద 2 చేతులు పెట్టుకొని క్యూట్‌గా కనిపిస్తున్నాడు. శక్తి సిద్ధుని బుగ్గపై కిస్ చేసి ఏంటి మా సూపర్ కిడ్ గారు అంతలా ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు. సిద్ధు కాస్త సందేహిస్తూనే శక్తి అంకుల్ మిమ్మల్ని ఒకటి అడగనా అని అడుగుతాడు. శక్తి నవ్వుతూ చెప్పండి సూపర్ కిడ్ గారు అని అంటాడు. సిద్ధు డైరెక్ట్‌గా మీరు నాకు డాడీగా ఉంటారా? నేను మిమ్మల్ని డాడీ అని పిలవచ్చా శక్తి అంకుల్? నా ఫ్రెండ్స్ అందరికీ మమ్మీ, డాడీ ఇద్దరూ ఉన్నారు. నాకు మాత్రం దక్ష మమ్మీగా ఉంది. డాడీ లేడు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అందరిలాగా దక్షకి కూడా సపోర్ట్‌గా మీలాంటి హబ్బీ ఉండాలి కదా! మీరు మా దక్షని మ్యారేజ్ చేసుకుంటారా? ఎప్పుడూ మాతో పాటే ఉంటారా? నాకు డాడీగా ఉండిపోతారా? అని తన బుజ్జి బుజ్జి మాటలతో అడుగుతున్నాడు సిద్ధు. శక్తి సిద్ధు అలా అడుగుతాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! సిద్ధు అలా అడిగేసరికి ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు. శక్తి ఏం మాట్లాడకపోయేసరికి సిద్ధు బాధపడి సారీ శక్తి అంకుల్. నేను అలా మాట్లాడటం తప్పా? ఒకవేళ మీరు ఫీలయితే దక్షతో చెప్పకండి. దక్ష బాధపడుతుంది. ఎందుకంటే నేను డాడీని మిస్ అవుతున్నానని తనకి తెలియకూడదు కదా! నన్ను దక్ష చాలా బాగా చూసుకుంటుంది. తనకి తెలిస్తే బాధపడుతుంది అని అంటాడు సిద్ధు. అంత చిన్న వయసులో ఎంత బాగా అర్థం చేసుకున్నాడు సిద్ధు అని శక్తికి మనసులో సంతోషం అనిపించి, లేదు నాన్న నువ్వు అడిగిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ నువ్వు ఇప్పుడు వీటన్నిటి గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. నేను ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా కూడా నిన్ను, దక్షని వదిలే ప్రసక్తి లేదు. లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను. అర్థమైందా? ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా! ఇప్పటి నుండి నువ్వు నన్ను డాడీ అని పిలవచ్చు అని అంటాడు శక్తి. సిద్ధు చాలా సంతోషంగా నిజమా డాడీ అంటూ శక్తిని హగ్ చేసుకొని శక్తి చెంపలపైన ముద్దులు పెడుతూ థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. శక్తి కూడా సిద్ధుని మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకుంటాడు. కొంచెం సేపటికి శక్తి సిద్ధుతో పద ఆకలేస్తుందన్నావు కదా అని దక్ష దగ్గరికి వెళ్తారు. దక్ష మెడిసిన్ వల్ల నిద్రపోతూ ఉంటుంది. శక్తి దక్ష తలపైన చెయ్యి వేసి దక్ష లేచి ఏమైనా తిని పడుకుందువు గాని అని నిద్ర లేపుతాడు. దక్ష నిద్ర లేచి అయ్యో సిద్ధు నీకు తినే టైం అయింది కదా! నేను వంట కూడా చేయలేదు. నీకు ఆకలిగా ఉంది కావచ్చు. ఇప్పుడెలా అని అంటుంది. సిద్ధు నవ్వుతూ నువ్వేం కంగారు పడకు దక్ష. డాడీ వంట చేశారు కదా అని అంటాడు. సిద్ధు డాడీ అనేసరికి దక్ష ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. దక్ష కాస్త కోపంగా సిద్ధు ఏం మాట్లాడుతున్నావు? డాడీయా? డాడీ ఎవరు? అని అడుగుతుంది. సిద్ధు అలాగే చిన్నగా నవ్వుతూ ఇంకెవరు దక్ష? శక్తి డాడీ, నా డాడీ అని చాలా హ్యాపీగా అంటాడు. శక్తి తప్పుగా అనుకుంటాడేమోనని భయపడి దక్ష తప్పు సిద్ధు అలా మాట్లాడకూడదు. శక్తి అంకుల్ బాధపడతాడు అని అంటుంది. సిద్ధు తప్పేమీ కాదు దక్ష. శక్తి డాడీయే నన్ను డాడీ అని పిలవమన్నాడు. డాడీ అస్సలు బాధపడలేదు. చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్తాడు. దాంతో దక్ష ఆశ్చర్యంగా శక్తి వైపుకి చూస్తుంది. శక్తి కూడా నవ్వుతూ పద ఆకలేస్తుంది తిందామని దక్ష వద్దంటున్నా వినకుండా దక్షని తన చేతుల్లో ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వస్తాడు శక్తి. శక్తి తనే స్వయంగా ఇటు సిద్ధికి అటు దక్షకి తినిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే దక్ష చెయ్యి ఫ్రాక్చర్ అయింది కదా! దక్ష శక్తి చూపిస్తున్న ప్రేమకి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. సిద్ధు కూడా ఫస్ట్ టైం తన డాడీతో కలిసి తింటున్నాడని చాలా హ్యాపీగా కడుపు నిండా తినేస్తాడు. శక్తి సిద్ధుని పడుకోబెట్టి దక్షతో మాట్లాడుతూ
మెడిసిన్ వేసుకొని పడుకో అని చెప్తాడు. సిద్ధు పడుకోవడంతో దక్ష శక్తితో మాట్లాడుతూ, "ఎందుకు శక్తి సార్ మీరు సిద్ధును డ్యాడీ అని పిలవమన్నారు? సిద్ధు మీ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంటాడు కదా" అని అంటుంది. శక్తి సీరియస్‌గా, "అంటే నన్ను నువ్వు ఇంకా పరాయివాడిగానే చూస్తున్నావా? అసలు నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో నీకు తెలిస్తే ఇలా మాట్లాడవు. అయినా నువ్వే నా సొంతం అని అనుకున్నప్పుడు నీకు సంబంధించిన ప్రతిదీ నాకు చెందుతుంది. నీ బాధైనా, సంతోషమైనా, ఆనందమైనా, బాధ్యతైనా, కష్టమైనా అన్నీ ఇప్పటి నుంచి నావి కూడా. ఇక సిద్ధు విషయం అంటావా? సిద్ధుకి నువ్వు కన్నతల్లి ప్రేమను పంచుతున్నావు కాబట్టి సిద్ధు కూడా నాకు నీతో సమానమే. నీపై ఉన్నంత ప్రేమ సిద్ధుపై కూడా ఉంది నాకు. పైగా సిద్ధు నా క్లోజ్ ఫ్రెండ్ చైతన్య కొడుకు. వాడు నాకు ఎంతో మేలు చేశాడు. నిన్ను విక్రమ్ నుండి సేవ్ చేసి చైతన్య, రవీంద్ర ఫ్యామిలీ మనకి చాలా హెల్ప్ చేశారు దాక్షాయిని. వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాది. ఇక సిద్ధుకి తన డాడీ లేడు అన్న లోటు కూడా ఉండకూడదు అని అంటాడు శక్తి. శక్తి అలా అనేసరికి దక్ష, మీకు నాకు మధ్య ఏం సంబంధం ఉందో తెలీదు కానీ నాకు మీరు ఆ దేవుడిచ్చిన అద్భుతం శక్తి సార్. ఈ అద్భుతాన్ని చూస్తూ జీవితాంతం బతికేయొచ్చు అని చెమ్మార్చిన కళ్ళతో శక్తిని హగ్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ శక్తి సార్. ఐ లవ్ యూ సో మచ్. నా జీవితంలో ఇవన్నీ జరగక ఈ మాట ఎవరికి చెప్పాల్సి వస్తుందోనని, ఒక మనిషిని నేను ఇంతగా ప్రేమిస్తానని, నా జీవితంలోకి ఒకరిని ఆహ్వానించాల్సి వస్తుంది అని ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు నా జీవితంలో మీరు నాకు తోడుగా కావాలనిపిస్తుంది. నేను మీకు మాత్రమే సొంతం కావాలనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అవుతుంది దక్ష. శక్తి దక్షని ప్రేమగా ఇంకాస్త గట్టిగా హత్తుకొని, నీ మీద నాకున్న ఫీలింగ్స్‌కి ప్రేమ అనే పేరు చాలా చిన్నది దక్ష అంటూ శక్తి తన ప్రతి స్పర్శ, మాట, కదలిక అన్నీ నీ మీద ఉన్న నాకు ప్రేమని చెప్తూనే ఉంటాయి అంటూ శక్తి కూడా కొంచెం ఎమోషనల్ అవుతాడు. కొంచెం సేపు తర్వాత శక్తి దక్షతో, ఇప్పటికే లేట్ అయింది పద పడుకుందువుగాని అని దక్షని పడుకోబెడతాడు. దక్ష శక్తి వైపు ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లుగా చూస్తూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది. శక్తి కళ్ళ ముందే ఉంటే తనకి ఏ బాధలు, సమస్యలు ఉండవు కదా! శక్తికి మాత్రం అనేక రకాల ఆలోచనలతో నిద్ర కూడా పట్టటం లేదు. అలాగే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు.